అధికార బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ములుగు ప్రజలు తనను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారన్న అన్నారు ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్న సీతక్క కాంగ్రెస్ కు ఓటేసి ములుగు జిల్లా ఆత్మ గౌరవం కాపాడాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు తాను మంత్రి అయ్యి ములుగు అభివృద్ధికి కృషి చేస్తా అంటున్న సీతక్కతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ముమ్మరంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ములుగులో ఉన్నాం. ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క నామినేషన్ వేశారు, ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ ఉంది అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ములుగు నియోజకవర్గంలో సీతక్క ఉన్నారు. అక్క, ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ? చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడుతుంది. వేలాది మంది ఇక్కడికి వచ్చి వందలాది వాహనాలతో మరి ప్రైవేట్ వెహికల్స్తో కూడా వాళ్ళ సొంత వెహికల్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సాదాసీదాగా నిన్ననే అనుకున్నాము మరి నామినేషన్ ఇద్దామని అనుకొని ఒక చిన్న పిలుపు ఇవ్వడంతో తెల్లారి వరకు ఇంతమంది రావడం అనేది నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాను. ఒకవైపు జనాలు ఈ రకంగా వస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఏమో సీతక్క గెలిచేటువంటి అవకాశం లేదు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుందని చేసేటువంటి ప్రచారం వెనుక నిజమెంత ఉన్నది? వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు కాబట్టి డబ్బు సంచులు బాగున్నాయి కాబట్టి డబ్బుతోటి మేము ములుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఓట్లను పొందామనుకుంటున్నారు. కానీ డబ్బులకు అమ్ముడు పోరు. ప్రజలే నా బలం నా బలగం అనేది నాకు తెలుసు. చూసిరు మీరు, ఏ డబ్బులు ఇస్తే ఇంతమంది ఇంత ఎండలో ఉంటారు. కాబట్టి నేను ప్రజల్ని నమ్ముకున్నా, వీళ్ళే నా బలం నా బలగం అని వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. ఎప్పుడైనా చరిత్రలో డబ్బు ఓడిపోతుంది. ప్రజల యొక్క ఆత్మగౌరవం, ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క ప్రేమలే గెలుస్తాయి. ములుగు నియోజకవర్గంలో ఇంకా మీరు చేయాల్సినటువంటి అభివృద్ధి ఏముంది? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీతోటే ఇండ్లైనా, ఉద్యోగాలైనా, భూములకు పోడు భూములు, అసైన్ భూములకు పట్టాలైనా, మరి అదేవిధంగా 2 పంటలకు గోదావరి జలాలైనా ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమైతే. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కనీసం రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి గతి లేదు. మొత్తానికి ములుగు నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళి? ములుగు నియోజకవర్గ ప్రజలకు నేను కోరుతా ఉన్నా, ఇక్కడ డబ్బు సంచులతో తిరిగి నా పక్కన ఉన్నటువంటి వాళ్ళను, మాతో ఉండేటువంటి వాళ్ళను కొంటున్నారు. ఆ కొనుగోలుకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఒక చీడ పురుగులు అనుకోండి. నేను మీ ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, మీకు మంచికి చెడుకు నేను తోడున్నా. నాకు కూడా మీరు ఈ కష్టకాలంలో తోడుండి మీ గొంతుకను అసెంబ్లీకి పంపండి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100కు 100% మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని నా సొంత కుటుంబం లాగా నేను చూసుకుంటున్నా. అభివృద్ధి పదంలో తీసుకెళ్తా, డబ్బులకు లొంగొద్దని కోరుతాను. రైట్, ఇది పరిస్థితి. ఆత్మగౌరవాన్ని గెలిపించండి, సేవ చేసేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, డబ్బు సంతులతో వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని సీతక్క చెప్తున్నారు. ములుగు నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారు, తనను గెలిపిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, ములుగు.